దుబాయ్ వేడుకగా పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీని కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేసింది. చేసింగ్ లో మరోసారి కోహ్లీ తన సత్తా చూపించారు. సెంచరీతో కోహ్లీ అదరగొట్టేశారు. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభమ్ గిల్ 46, కెప్టెన్ రోహిత్ శర్మ 20 పరుగులు చేశారు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఎదురైన ఘోర ప్రభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా చేతుల్లో ఓడిపోవడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు అవుట్ అయినట్టే. న్యూజిలాండ్ లో జరిగిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోయినట్టే. దాంతో గ్రూప్ దశలోనే పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్స్ బాబర్ అజమ్, ఇమానుల్ అజమ్ తక్కువ పరుగులతో అవుట్ అయ్యారు. అనంతరం చేస్లోకి వచ్చిన కెప్టెన్ మొహమ్మద్ షకీల్ తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దారు. మరోవైపు హాఫ్ సెంచరీ చేసి జోస్ మీద కనిపించినటువంటి షకీల్ ని హార్దిక్ పాండే అవుట్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ మాయాజాలం మొదలైంది. సల్మాన్ షహీన్ అఫ్రిది నసీం పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బ కొట్టేశారు. పాకిస్తాన్ బౌలర్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దాంతో టీమిండియా చాలా మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీ సొంతం చేసుకున్నాడు.